నేను అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలని. సంథింగ్ ఈజ్ రాంగ్. నిక్కి ఏదో చేయబోతుంది. మంగని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మంగ ఫోన్ ఎత్తదేంటి? మంగ ఫోన్ ఎత్తట్లేదేంటి? తులసికి చేయాలి. తులసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మంగ లిఫ్ట్ చేయలేదు. ఏదైనా జరుగుంటుందా? వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలి. ఏంటి అరగుండు? ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పి ఆ మంగ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఆ నిత్య ఏం జలకిస్తుందోనని చెప్పి తను గుండు కొట్టించుకు ముందే ఇదిగో నేనే అరగుండు కొట్టించుకొని వచ్చాను. ఏడిసినట్టుంది మీ తెలివితేటలు. అయినా తలలు బోడైతే తలపులు క్యారం బోర్డ్ అవుతాయా ఏంటి? ఆస్తి కావాలన్న ఆశ చస్తుందా? చావదుగా. సర్లే, జై ఆఫీస్కి వెళ్లే టైం అయింది, వెళ్ళి చూద్దాం. పద పద. మీరు మీ అరగుండును. చారి, చంద్రిక తను పౌరాపాటాన్ని పేపర్స్ కోసం వచ్చిందా లేక జే కోసం వచ్చిందా? ఎందుకైతే మనకెందుకు, మనకి ఇవ్వాల్సింది ఇస్తే చాలు. ఏంటి అలా చూస్తున్నావు? కొత్తగా కనిపిస్తున్నావు జై. నేను కొత్తగా అనిపించటం కాదు, నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. నేనా? లేదే. ఎప్పుడు అండి పొండి శ్రీవారు సారు అంటుంటావు కదా, కొత్తగా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? అంటే పెనిమిటిపై ప్రేమ ఎక్కువైనప్పుడు పేరు పెట్టి పిలవాలనిపిస్తుందంట. చాలు చాలు చాలు, నువ్వు నీ ప్రేమ. నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయింది. సార్ నేనటు తిరగొచ్చా అండి? హలో చారి, ఇక్కడ ఏం జరగలేదు, తిరగచ్చు. ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా అండి? ఈ రోజు ఏంటి, రోజు వెళ్ళాలి. నిన్న వెళ్ళారుగా. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా వెళ్ళాలి. ఈ రోజు ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా. ఎందుకు, ఇవాళ హాలిడేనా? కాదు, జాలీడే. ఇద్దరం సరదాగా గడుపుదాం. నీతో సరదా నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, నా కోసం అండి. మేడం గారు అడుగుతున్నారు కదా సార్, ఉండిపోండి. సరే, నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ పని ఎవడు చేస్తాడు? ఈ రోజు ఆఫీస్ లో పెద్దగా పనేం లేదండి. ఏంటి ఉప్పు అందిస్తున్నావా? మీ ఉప్పు తిన్న విశ్వాసం చూపిస్తున్నాను సార్. పనేం లేదట కదండి, ప్లీజ్ ఉండిపోండి. నిన్నంతా నాతోనే ఉన్నావు కదా. ఈ రోజు కూడా ఉండిపోవాలనిపిస్తుంది. నా కోసం ఒక్కరోజు కేటాయించలేరా? అయినా ఈరోజు ఏమైంది నీకు? మీపై ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఉంటే సరిపోదు, నా దగ్గర దాపరికాలు కూడా ఉండకూడదు. అలాగే శ్రీవారు, అన్ని విషయాలు మాట్లాడుకుందాం.
పదండి, ఓయ్ ఎక్కడికి? మన సామ్రాజ్యానికి. అమ్మయ్య, సారు మేడము కలిసిపోయారు. ఇక అంతా హ్యాపీసే. చంద్రిక, నిత్య వాలకం చూస్తుంటే జైతో కలిసిపోయేలా ఉంది. అబ్బా, కలిస్తే కలవనియండి. దాని చేతికి పవర్ ఆఫ్ అటార్నీ పేపర్లు వస్తే మన చేతికి ఆస్తి వస్తుంది. అది కాదే, మంగా నిత్య వరుస పెట్టి జైతో కలిసిపోతే జైతో మన స్వప్న పెళ్లి ఎప్పుడవుతుందా అని. మంగ చచ్చాక, నిత్య జైలుకెళ్ళాక. హలో 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 మంగా, ఇంపార్టెంట్ కాల్. ఇక్కడ సిగ్నల్స్ లేవు, బయటికి వెళ్ళి మాట్లాడుస్తాను. అయ్యో, ఈవిడొచ్చిందేంటి? కొంపదీసి నిత్య ఇక్కడే ఉందని డౌట్ వచ్చిందా ఏంటి? ఆవిడికి డౌట్ వచ్చిందో లేదో కానీ మీరు కంగారు పడి ఆవిడ ముందు బయట పడకండి. పదండి. ఏంటి స్వరూప్ గారు ఇలా వచ్చారు? ఊరికే మంగన్ చూసి వెళ్దామని వచ్చాను. మంగ కోసం వచ్చారా, నిత్య కోసం వచ్చారా? నిత్య ఇక్కడికి వచ్చిందా? రాలేదండి. అయినా నిత్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఆయన అనుమానం మీకెందుకు వచ్చింది? ఏం లేదు, మార్నింగ్ నుంచి నిత్య చాలా సస్పిషియస్ గా బిహేవ్ చేస్తుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వమని నా కాళ్ళకి దండం పెట్టింది. తను ఏమైనా ప్లాన్ చేస్తుందేమోనని నాకు డౌట్ గా ఉంది. ఆ ప్లాన్ ఏంటో మీకేమైనా తెలుసా? మాకెలా తెలుస్తుందండి? అంటే నిత్య మీతో షేర్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు నిత్య మాతో ఏం చెప్పట్లేదు. మాకేం తెలియదు. అవునండి, ఫ్యాషన్ షో తర్వాత దత్తత విషయంలో మేము నిత్యకి చెడ్డయ్యాం. అప్పటి నుంచి నిత్య మమ్మల్ని దూరం పెట్టింది. మేం మంగపక్షం అని మాపై డౌట్ పడుతోంది. మేము మంగపక్షం కాదు, నిత్యపక్షం కాదు. న్యాయం ధర్మం ఎటువైపు ఉంటాయో ఆ పక్షం ఉంటాం మేము. సర్లేండి, మంగింట్లో ఉందా? ఉందండి. మీరు వచ్చి వెళ్లారని చెప్పి మంగతో చెప్పమంటారా? లేదు, మంగని చూసి మాట్లాడి వెళ్తాను. ఏంటి, మంగని చూస్తారా? చూస్తే ఏమవుతుంది? మంగిప్పుడు నా కూతురే కదా. అవునవును, మంగ మీ కూతురే. మీ కూతుర్ని మీరు చూడ్డంలో తప్పేమీ లేదు. ఓసారి మంగని పిలవండి. లోపలికి రండి. రండి రండి రండి. వదినా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానండి. ఎలా ఉన్నావమ్మా? దత్తతయ్యాక ఈ ఇంటికే రావడం మానేశావు. కాస్త పని ఒత్తిడి ఎక్కువై రాలేకపోయాను బామ్మగారు. ఎన్ని పనులున్నా రావాలొదినా. ఎందుకంటే మంగిప్పుడు మా కోడలు మాత్రమే కాదు, మీ కూతురు కూడా. అవునండి, మంగ నా కూతురు. కానీ మంగకిక్కడ ఏదైనా లోటు జరిగినప్పుడు కదా నేను బాధపడాలి, భయపడాలి. లోటని కాదమ్మా, వస్తూ పోతూ ఉంటే బంధాలు బలపడతాయి. నిజం చెప్పారు బామ్మగారు. ఇక నుంచి రెగ్యులర్ గా రావడానికి ప్రయత్నిస్తాను. కూర్చోదినా, కాఫీ తీసుకొస్తాను. ఈలోపు మంగని పిలవమంటారా? వాళ్ళకి చెప్పానండి. కూర్చోదినా, కూర్చో. చంద్రిక, ఇంట్లో ఉన్నది అసలు కూతురని తెలియక స్వరూప వచ్చింది. తెలియక కాదండి, అనుమానంతో వచ్చింది.
వామ్మో, నిత్యం చూస్తే గుర్తుపడుతుందేమో. కనిపించిన కూతుర్ని గుర్తుపట్టకుండా ఉంటుందా? మరేం చేద్దాం? మనం చేయడానికి ఏముంది? నిత్యకు పవర్ ఆఫ్ అటర్నీ పట్టా దొరికిందో లేదో, అది దొరికితేనే మనం సేఫ్ అవుతాండి. ముందైతే ఈ విషయం నిత్యకు చెబుదాం. పద పద. వదినా, నేను కాఫీ తీసుకొస్తాను, మీరు మాట్లాడుతుండండి. షిట్, ఇడియట్. పేపర్స్ ఎక్కడ పెట్టి చచ్చిందో ఏంటో. మంగా, ఏం చేస్తున్నావు? ఎందుకు రూమ్ అంతా ఇలా చేసావు? అది పవర్ ఆఫ్ పట్టా పేపర్స్ కనిపించట్లేదండి. అయినా వాటితో పని ఏంటి ఇప్పుడు? అంటే నాకు ఎక్కడ పెట్టినవి అక్కడ ఉండకపోతే చిరాకు. ఎక్కడ పెట్టావు? ఇక్కడే పెట్టానండి, ఈ రూమ్ లోనే. మీరేమైనా తీసారా? నేనెందుకు తీస్తాను? ఆయన వాటితో నాకు పని లేదు. నువ్వే ఎక్కడ పెట్టావు సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఇక్కడే, ఈ రూమ్ లోనే పెట్టినట్టు గుర్తండి. ఇక్కడ పెడితే ఎక్కడికి పోతాయి? ఆయన నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పి నువ్వు ఇంట్లో చేసే పనిదా? పేపర్స్ దొరికితే నాకు కాస్త పీస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, నేను కూడా నీతో పాటు ఎదుగుతాను. అది దొరికిన తర్వాత నాతో స్పెండ్ చేస్తావా? అమ్మ నిత్య, మంగని నిత్య అంటున్నారేంటి? అంటే అల్లుడు, అది అది నిత్య అనలేదు జై. నిత్య వాళ్ళ అమ్మ స్వరూప వచ్చింది అంటున్నాం. ఆంటీ వచ్చిందా? ఎందుకు? ఏమో జై, వచ్చి మంగని వెంటనే చూడాలి అంది. అంత అర్జెంట్ ఏంటి? అంటే ఇప్పుడు తను నాకు కూడా అమ్మే కదండి. నిత్యం చూసి చూసి బోర్ కొట్టి నన్ను చూడాలనిపిస్తుందేమో. నిత్యం చూసి ఆంటీకి బోర్ కొట్టవేంటి? తను ఇప్పుడు లేదు కదా. అదేనండి, నిత్యం ఉన్నప్పుడు బోర్ కొట్టి ఇప్పుడు నన్ను చూడ్డానికి వచ్చుంటుంది అంటున్నాను. పద, ఎందుకు వచ్చిందో కనుక్కుందాం. అమ్మయ్యా, మామ్ ఎందుకు వచ్చింది? నీపై అనుమానం వచ్చిందంటమ్మా. నువ్వు ఉదయం మీ అమ్మ కళ్ళకి దండం పెట్టావంట కదా. కాళ్ళకి దండం పెడితే ఫాలో అవటమేనా? ఇంతకీ ఆ పేపర్స్ దొరికాయమ్మా? లేదు, ఆ దొంగ మొహంది ఎక్కడ దాచిపెట్టిందో. మరి ఎలాగమ్మా? ఇప్పుడు మీ అమ్మ నిన్ను తీసుకుని వెళ్ళిపోతుందేమో. ఎలా తీసుకెళ్తుంది? ఇప్పుడు నేను నిత్యని కాదు, మంగని. నువ్వు మంగవని మేనేజ్ చేయగలవమ్మా? అంటే ఎంతైనా తను నీ కన్నతల్లి కదా, పసిగట్టేస్తుందేమోనని. మీకు ఆ డౌటేం అక్కర్లేదు. ఇంటి దొంగని ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పదండి పదండి. నమస్తే మేడం. నమస్తే. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? ఫైన్ జై. మీ అమ్మాయి కోసం వచ్చారా?
ఐ మీన్ మంగ కోసం వచ్చారా? అవునరా, మంగని చూడాలని వచ్చింది. మంగేది నాన్నా? వస్తుంది. హాయ్ మామ్. అయ్యో, అయిపోయింది చంద్రిక. నిత్య తన జాతకు తనే బయట పెట్టేసుకుంది. ఏంటి అంతా అలా చూస్తున్నారు? నేను అవన్నీ మామ్ అని పిలవకూడదా? నిత్య అలాగే పిలుస్తుంది కదా. నిత్యని మరిపించాలనే కదా నేను దత్తతకు వెళ్ళింది. అప్పుడు అలా పిలిస్తే తప్పే కాదు కదా. తప్పేం లేదమ్మా, అలాగే పిలువు. నువ్వలా పిలిస్తే నిత్య పిలిచినట్టే ఉందమ్మా. ఏంటి మామ్, నీకోకేనా? వద్దు మంగా, నువ్వు అమ్మ అని పిలిస్తేనే బాగుంటుంది. ఆ పిలుపులో ఓ కమ్మదనం ఉంది. అవును, పెద్ద కూతురు కదా, కమ్మగానే ఉంటుంది. అమ్మని పిలిస్తే ఏముంది, మామని పిలిస్తే ఏముంది? ఏదైనా పిలిపే కదా, అందులో తేడా ఏముంది? అమ్మ పాలకి డబ్బా పాలకి ఉన్నంత తేడా ఉంది. అంటే ఆ మంగ న్యాచురల్, నేను అన్యాచురల్ మామ్. మిమ్మల్ని మామ్ అని పిలిచి నిత్యని గుర్తు చేయడం తప్పులేదంటే, బట్ నన్ను పేరు పెట్టి పిలిచింది. ఏంటి మంగా, జైని పేరు పెట్టి పిలిచావా? మీకు మాత్రం నిత్యని గుర్తు చేస్తే తప్పే ఉందండి. అవసరం ఇదంతా? గుర్తు చేసుకుని బాధపడ్డం తప్ప యూజ్ ఏమన్నా ఉందా? మీ ఇష్టం, అలా పిలవద్దంటే పిలవను. మీ అమ్మ దగ్గర నిత్యాలాగా ఉండమ్మా, జై దగ్గర నీలాగే ఉండు. ఎందుకండి? తనెక్కడైనా తనలాగా ఉంటేనే మంచిది. నిత్యలా ఉంటే చెడ్డ మామ్. ఎనీవేస్, దత్త తర్వాత మంగలో చేంజ్ వచ్చిందంటే. చేంజ్ అంటే ఏ విధంగా జై? మార్నింగ్ తులసి గారు వచ్చారు. టెంపుల్కి వెళ్దామని మంగ ఆవిడ బయలుదేరారు. కానీ ఎందుకో గుడికి వెళ్లకుండానే మంగ వెనక్కి తిరిగి వచ్చేసింది. అంటే ఏదో అపశకునం ఎదురైందని గుడికి వెళ్ళలేదంట జై. అవునండి, శుభవాని గుడికి వెళుతూ అపశకునాన్ని వెంట పెట్టుకుని వెళ్ళటం ఎందుకులేని వెనక్కొచ్చేశారు. వెనక్కొచ్చింది ఊరికే ఉందా? నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దని ఇంట్లోనే కస్టడీ చేసింది. ఎప్పుడు ఆఫీసు నాలుడు కొన్నాళ్ళు ఇంటి పట్టునే ఉండి భార్యతో అచ్చటా ముచ్చట తీర్చుకోవాలి కదా. కాదా? మరి నన్ను వదిలేసి తన ఇంట్లో ఏం చేసిందో అడగండి. ఏం చేసావమ్మా? అది 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 జేజీ రూమ్ అంతా డస్ట్బిన్ చేసింది. ఎందుకు అని అడిగితే పవర్ ఆఫ్ అటాని కనిపించట్లేదు, ఎతుకుతున్నానని ఆన్సర్ చెప్పింది. ఏంటి మంగా, ఆ పేపర్స్ ఎక్కడ పెట్టావు? రూమ్ లోనే పెట్టాను. అవి జాగ్రత్తగా ఉన్నాయో లేదో అని చూశాను. విలువైన వాటిని కాపాడుకోవాలి కదా. ఆ ఆస్తి కంటే విలువైన దానివి నువ్వు. నువ్వు టెన్షన్ పడితే నేను చూడలేను మంగా. మీరుండగా నాకేమవుతుందండి? నేనుండగా నువ్వు ఏదేదో ఎతుకుతుంటే నాకేదేదో అయిపోతుంది. చాలే ఊరుకోండి.